నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. బాలకృష్ణ ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. మిత్రుడు బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యం, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఇక విక్టరీ వెంకటేష్ ప్రియమైన బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ప్రశాంతంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా తన బాబాయ్కి ట్విట్టర్ ద్వారా విషెస్ ను తెలిపారు. జన్మదిన శుభాకాంక్షలు బాలబాబయ్య, మీరు అన్ని ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని తారక్ ట్వీట్ చేశారు. హీరో రామ్ పోతినేని బాలయ్యను బాబాయ్ అంటూ విష్ చేశారు. బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు అంటూ బాలయ్యతో దిగిన పాత ఫోటోని షేర్ చేసి అది తన ఫేవరెట్ ఫోటోలలో ఒకటని చెప్పారు. అఖండ కోసం ఎదురు చూస్తున్నానని రామ్ ట్వీట్ చేశారు. ఇక భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా బాలకృష్ణకు విషెస్ తెలియజేశారు. నందమూరి బాలకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ సినిమాలతో వినోదాన్ని పంచుతూ సేవా కార్యక్రమాలతో ప్రపంచానికి స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాను అని యువరాజ్ ట్వీట్ చేశారు. సుప్రసిద్ధ రచయిత పరుచూరి గోపాలకృష్ణ విష్ చేస్తూ జానపద, చారిత్రక, పౌరాణిక, సాంఘిక పాత్రలలో అద్భుతంగా నటించి తనదైన ముద్ర వేస్తూ సాంఘిక సేవా కార్యక్రమాలలో నిత్యం పాల్గొంటూ నందమూరి తారక రామారావు గారి వారసత్వానికి వెలుగు తెచ్చిన నందమూరి బాలకృష్ణ గారికి జన్మదినం నేడు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అని తెలియజేశారు. రియల్ లెజెండ్ నందమూరి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు. అఖండ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని నాగశౌర్య ట్వీట్ చేయగా, నవ యవ్వనుడు నందమూరి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు అన్ని శుభాలే జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అని డైరెక్టర్ క్రిష్ ట్వీట్ చేశారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి విష్ చేస్తూ నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఏడాదంతా మీకు అన్ని శుభాలే జరగాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేయగా, హ్యాపీ బర్త్డే బాలయ్య బాబు గారు, త్వరలో మిమ్మల్ని సెట్స్ లో కలవడం కోసం ఆశగా ఎదురు చూస్తున్నాను. మీ సింహ గర్జనను ప్రత్యేకంగా చూసేందుకు సిద్ధంగా ఉన్నాను అని డైరెక్టర్ గోపీచంద్ మలినేని ట్వీట్ చేశారు. నరసింహం నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలు మీ సొంతం కావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని డైరెక్టర్ బాబీ ట్వీట్ చేశారు. ఇక నిర్మాత ప్రసాద్ వి పోట్లూరి విష్ చేస్తూ అశేష జనమానస చోరుండు, జనం మెచ్చిన కథానాయకుండు, అఖిలాంధ్ర జనకోటి సేవకుండు, వెయ్యేండ్లు జీవించు ఓ అఖండ బసవతారక పుత్ర నందమూరి నరసింహానికి జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. ఇక రచయిత బివిఎస్ రవి విష్ చేస్తూ తెలుగు వాచకానికి తలకట్టు, తెలుగు పౌరుషానికి మణికట్టు, తెలుగు రూపానికి పంచకట్టు, వెరసి తెలుగు తేజం కలకాలం నిలబెట్టు, నందమూరి బాలయ్యకు జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. నిర్మాత చార్మి కౌర్, నాగవంశీ, శ్రీ సత్యసాయి ఆర్ట్స్, నందమూరి కళ్యాణరామ్, కొమ్మినేని వెంకటేశ్వరరావు తదితరులతో పాటు ఇంకా మరెంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు బాలకృష్ణకు బర్త్డే విషెస్ ను తెలియజేశారు. ఇక బాలకృష్ణ పుట్టినరోజును తెలుగు రాష్ట్రాలలో ఆయన అభిమానులు వేడుకగా జరుపుకున్నారు. కోవిడ్ దృష్ట్యా హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో నిరాడంబరంగా జరిగిన పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రోగులకి పండ్లు పంపిణీ చేశారు. క్యాన్సర్ బారిన పడిన పేదల ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా ఎన్టీఆర్ క్యాన్సర్ ఆసుపత్రిని నెలకొల్పినట్లుగా ఆయన వెల్లడించారు. మరొక వైపు బాలయ్య బర్త్డే సందర్భంగా అభిమానులకు సర్ప్రైజ్ వచ్చేసింది. ఆయన కథానాయకుడిగా తెరకెక్కనున్న 107వ సినిమా గురించి అధికారిక ప్రకటన విడుదలైంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో రూపొందుకోనున్న ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మితమవుతోంది. తాజాగా ఈ ప్రాజెక్టు గురించి తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ ఒక సరికొత్త పోస్టర్ను విడుదల చేసింది. క్రాక్ విజయం తర్వాత బాలకృష్ణ కోసం గోపీచంద్ మలినేని ఒక మాస్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసినట్లుగా ఎప్పటి నుండో వార్తలు వస్తున్న విషయం విదితమే. ఈ మేరకు 107వ చిత్రంలో బాలయ్య మాస్ లుక్ లో సందడి చేసేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం బాలయ్య అఖండ చిత్రంలో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ రూపుదిద్దుకుంటోంది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతుంది. ఇందులో బాలయ్యకు జంటగా ప్రజ్ఞా జైస్వాల్ సందడి చేయనున్నారు. తమన్ స్వరాలు అందించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ రోలింగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అఖండ పూర్తయిన వెంటనే ఆయన గోపీచంద్ మలినేని ప్రాజెక్టులోకి అడుగు పెట్టనున్నారు.